భువనేశ్వర్ గారు, బామ్మగారి కోసం జీడిపప్పు పకోడీ చేయాలి అంతే కదా. చాలా సింపుల్ అండి, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకేనేమో మీ బామ్మగారు ఎప్పుడు జీడిపప్పు తింటూ ఉంటారు. డోంట్ వరీ అండి, తన బర్త్డే రోజు తనకి ఇష్టమైన జీడిపప్పుతో పకోడీ చేసి పెట్టండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే జీడిపప్పు పకోడీలో ఒక చిన్న మసాలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ మసాలాల్లో కొంచెం మనం మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. మనం మినపప్పుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫస్టే పౌడర్ చేసేసుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి ముందు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మినపప్పులో కొంచెం జీలకర్ర, అలాగే కాస్తన్ని ధనియాలు కూడా వేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినపప్పుని పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. జీలకర్ర ధనియాలు కూడా మినపప్పులో వేసాం కదా, మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సోంపు కావాలి మనకి, సోంపు, కొత్తిమీర, అలాగే కాస్తంత పుదీనా, కొంచెం కరివేపాకు కూడా. ఇప్పుడు కొంచెం సోంపు, అలాగే కాస్తంత కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని మనం మళ్ళీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాం. ఇందులో మనం పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాం. ఒక 2 పచ్చిమిర్చిలు ఇందులో వేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సోంపు, అల్లం, వెల్లుల్లి ఈ మిశ్రమం మొత్తం ఈ పౌడర్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు తెచ్చుకుందాం. ఆరు నెలల నుండి బామ్మగారు మిస్ అవుతున్న జీడిపప్పు రానే వచ్చింది. సో జీడిపప్పుని ఇందులో వేసుకుందాం. అలాగే మనకి బియ్యం పిండి, శనగపిండి కూడా కావాలి భువనేశ్వర్ గారు, అవి కూడా తెచ్చేసుకుందాం. ఒక స్పూన్ బియ్యం పిండి, అలాగే ఒక స్పూన్ శనగపిండి కావాలి. శనగపిండి, ఇంకా ఇందులో తగినంత ఉప్పు, అలాగే కారం, పసుపు. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ పసుపు వేసుకొని కొంచెం, కారం, కొంచెం నూనె, ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు నీళ్లు వేసుకోవాలి. మినపప్పు వేసాం కదా మనం, మినపప్పు వల్ల మంచి రుచి, అలాగే కరకరలాడుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా, చాలా మంచి రుచి వస్తుంది భువనేశ్వర్ గారు.
ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకండి, కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం. పిండి తడుపుకొని ఒక 10 నిమిషాలు ఇలా పెట్టామనుకోండి, జీడిపప్పు ఈ మసాలాలో మినపప్పులో చక్కగా నానుతుంది. ఒక 10 నిమిషాలు మటుకి దీనికి ఇలా రెస్ట్ ఇవ్వాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేసి, జీడిపప్పు కొంచెం నానితేనే బాగుంటుంది భువనేశ్వర్ గారు. మరి విడివిడిగా ఉండకుండా కొంచెం ఇలా ఉండలుగా ఉండాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక చిన్న ఉండ వేసి నూనె వేడిగా ఉందో లేదో చూసుకుందాం. జీడిపప్పు పకోడీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నూనె చాలా వేడిగా ఉండకూడదు, కొంచెం ఇలా మైల్డ్గానే ఉండాలి. మరి ఎక్కువ వేడిగా ఉందనుకోండి జీడిపప్పు పైనంతా మాడిపోతుంది. సో అందుకని ఇలా కొంచెం మామూలు వేడిగా ఉన్నప్పుడే మనం పకోడీ వేసుకోవాలి. జీడిపప్పు పకోడీని నూనెలో వేసిన తర్వాత ఒక 5 నుండి 7 నిమిషాల వరకు మెల్లిగా వేయించుకోవాలి. లేదు ఒక 2-3 నిమిషాల్లో వేగిపోయింది అని మీరు తీసేశారనుకోండి, నూనె టూ మచ్గా వేడిగా ఉన్నట్టు అర్థం. సో జీడిపప్పు పకోడీ వేయించుకునేటప్పుడు నూనె మటుకి వేడిగా ఉండకుండా చూసుకోండి. మెల్లిగా చిన్న మంటలో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగే లోపల మనం ప్లేట్ రెడీ చేసుకుందాం. పకోడీలో మధ్యలో కరివేపాకు కూడా కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది భువనేశ్వర్ గారు. సో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఎండుమిరపకాయలు కూడా ఉంటే బాగుంటుంది, కొన్ని ఎండుమిరపకాయలు తెచ్చుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా విడివిడిగా చిన్నగా ఉండాలి జీడిపప్పు పకోడీ. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు మధ్య మధ్యలో పకోడీతో తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా, కొంచెం కారంగా, భలే టేస్టీగా ఉంటాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది. మరి జీడిపప్పు పకోడీ వేగే వరకు వెయిట్ చేద్దాం. జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న జీడిపప్పు పకోడీని ఒకసారి టిష్యూ నాప్కిన్లో తీసేసుకుంటే నూనె ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా మంచి కలర్ రావాలి. మరి ఎక్కువగా వేగకూడదు, అలా అని తక్కువగా కూడా వేగకూడదు. ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బుట్టలో భువనేశ్వర్ గారు ఇలా చేసుకున్న జీడిపప్పు పకోడీని మనం వారం రోజుల వరకు జాడీలో వేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. వారం రోజులైనా సరే జీడిపప్పు పకోడీ పాడవదు. మీరు అడిగినట్టుగానే బామ్మగారి కోసం జీడిపప్పు పకోడీ నేను చేసి చూపించాను, మీరు కూడా చేసి పెట్టండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. జీడిపప్పు పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ బౌల్లో సోంపు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమం, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి జీడిపప్పు, బియ్యం పిండి, శనగపిండి, సరిపడా ఉప్పు, పసుపు, కారం, నూనె వేసి సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకున్న కడాయిలో మనం కలుపుకున్న జీడిపప్పు మిశ్రమం వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే జీడిపప్పు పకోడీ రెడీ.